హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. దిస్ ఈజ్ సుష్మిత. ఈరోజు మనం స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 గురించి తెలుగులో పూర్తి వివరణ చూద్దాం. ఈ సీజన్ 2022లో నెట్ఫ్లిక్స్ లో 2 వాల్యూమ్ లో విడుదలైంది. మొదటి 7 ఎపిసోడ్లు మే 27న, మిగిలిన 2 ఎపిసోడ్లు జూలై 1న. ఈ సీజన్ మునుపటి సీజన్ల కంటే చాలా డార్క్ మరియు స్కేల్లో పెద్దది. కథ హాకిన్స్ లోనే కాకుండా కాలిఫోర్నియా, రష్యా మరియు అప్సైడ్ డౌన్ లో కూడా జరుగుతుంది. ఈ సీజన్ లో కొత్త విలన్ వెక్నా, 11 గతం మరియు హాకిన్స్ రహస్యాలు మరింత లోతుగా వెల్లడవుతాయి. సో రెడీగా ఉండండి, ఈ థ్రిల్లింగ్ కథలోకి డైవ్ చేద్దాం. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 డఫర్ బ్రదర్స్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్ హారర్ సిరీస్ లో ఒక మైలురాయ. ఈ సీజన్ 1986లో సీజన్ 3 సంఘటనల తర్వాత 6 నెలల తర్వాత జరుగుతుంది. హాకిన్స్ పట్టణంలో కొత్త భయానక సంఘటనలు మొదలవుతాయి. ఇప్పుడు పాత్రలు హై స్కూల్లో ఉన్నాయి మరియు వాళ్ళ జీవితాలు మరింత క్లిష్టంగా మారాయి. ఈ సీజన్ లో 4 ప్రధాన కథాంశాలు హాకిన్స్, కాలిఫోర్నియా, రష్యా మరియు 11 గతం ఒకదాంతో ఒకటి అనుసంధానమై ఉంటాయి. కొత్త విలన్ వెక్నా, హాకిన్స్ ల్యాబ్ రహస్యాలు మరియు అప్సైడ్ డౌన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయి. ఈ సీజన్ లో ఎపిసోడ్లు సాధారణంగా 60 నిమిషాల కంటే ఎక్కువ ఉంటాయి. చివరి 2 ఎపిసోడ్లు దాదాపు సినిమా పొడవు కలిగి ఉంటుంది. ఎపిసోడ్ 1 ద హెల్ ఫైర్ క్లబ్. కథ 1986లో హాకిన్స్ లో మొదలవుతుంది. మైక్, డస్టిన్ మరియు లుకాస్ ఇప్పుడు హై స్కూల్లో ఉన్నారు. డస్టిన్ మరియు మైక్ ది హెల్ ఫైర్ క్లబ్ అనే డన్గన్స్ అండ్ డ్రాగన్స్ గ్రూప్ లో చేరతారు. దీనికి ఎడీ మన్సన్ అనే కొత్త పాత్ర నాయకత్వం వహిస్తాడు. ఇందులో జాయిస్, విల్, జొనాథన్ మరియు 11 కాలిఫోర్నియాకు వెళ్తారు. 11 హై స్కూల్లో బుల్లింగ్ ను ఎదుర్కొంటుంది. ఆమె తన శక్తులను కోల్పోయినట్లు కనిపిస్తుంది. రష్యాలో హాపర్ జీవించి ఉన్నాడని తెలుస్తుంది, కానీ అతను ఒక ఖైదీగా ఉన్నాడు. హాకిన్స్ లో క్రిస్సీ అనే చీర్ లీడర్ వెక్నా అనే రాక్షసం ద్వారా దారుణంగా చంపబడుతుంది. ఈ హత్య హాకిన్స్ లో భయాన్ని సృష్టిస్తుంది మరియు ఎడ్డీ మీద అనుమానం పడతారు. ఎపిసోడ్ 2 వెక్నాస్ కర్స్. వెక్నా యొక్క శాపం గురించి మరింత తెలుస్తుంది. అతను తన బాధితులను భయంకరమైన దృశ్యాలతో హింసిస్తాడు. తర్వాత వారి శరీరాలను విరిగే విధంగా చంపేస్తాడు. నాన్సీ మరియు రాబిన్ క్రిషి హత్య గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎడ్డీ నిర్దోషి అని తెలుసుకుంటారు. 11 కాలిఫోర్నియాలో బుల్లింగ్ తో సతమతమవుతుంది మరియు ఆమెను డాక్టర్ ఓవెన్ సంప్రదిస్తాడు. ఆమె శక్తులను తిరిగి పొందేందుకు ఒక ప్రాజెక్ట్ లో చేరమని అడుగుతాడు. జాయిస్ మరియు ముర్రే హాపర్ ను రక్షించేందుకు రష్యాకు వెళ్తారు. ఎపిసోడ్ 3 ది మాన్స్టర్ అండ్ ది సూపర్ హీరో 11 డాక్టర్ ఓవెన్స్ తో కలిసి ఒక రహస్య ల్యాబ్ కు వెళ్తుంది. అక్కడ ఆమె శక్తులను తిరిగి పొందేందుకు నీనా ప్రాజెక్ట్ లో చేరుతుంది. హాకిన్స్ లో మ్యాక్స్ వెక్నా శాపానికి గురవుతుంది. ఆమె గతంలోని బాధాకరమైన జ్ఞాపకాలను చూస్తుంది. డస్టిన్, స్టీవ్ మరియు రోబిన్ వెక్నా గురించి మరింత తెలుసుకోవడానికి విక్టర్ క్రీల్ అనే వ్యక్తి కథను ఇన్వెస్టిగేట్ చేస్తారు. రష్యాలో హాపర్ ఒక రాక్షస జీవి డెమోగార్గన్ తో పోరాడాల్సి వస్తుంది. ఎపిసోడ్ 4 డియర్ బిల్లీ. మ్యాక్స్ వెక్నా శాపం నుండి తప్పించుకోవడానికి ఆమె అభిమానించే పాట రన్నింగ్ ఆఫ్ దట్ స్కోర్ సహాయపడుతుంది. ఈ ఎపిసోడ్ లో మ్యాక్స్ యొక్క భావోద్వేగ క్షణాలు హైలైట్. నాన్సీ మరియు రాబిన్ విక్టర్ క్రీల్ ను కలుస్తారు. అతను 1950లలో హాకిన్స్ లో జరిగిన హత్యల గురించి చెబుతాడు. ఇవి వెక్నాతో సంబంధం కలిగి ఉన్నాయి. 11 నీనా ప్రాజెక్ట్ లో తన గత జ్ఞాపకాలను తిరిగి చూస్తూ హాకిన్స్ ల్యాబ్ లో తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంది. ఎపిసోడ్ 5 ది నీనా ప్రాజెక్ట్ 11 నీనా ప్రాజెక్ట్ ద్వారా తన గతాన్ని లోతుగా అన్వేషిస్తుంది. ఆమె హాకిన్స్ ల్యాబ్ లో ఇతర పిల్లలతో గడిపిన సమయం మరియు హెన్రీ క్రీల్ అనే వ్యక్తి గురించి తెలుస్తుంది. హాకిన్స్ లో గ్రూప్ వెక్నా యొక్క లింక్ ను అప్సైడ్ డౌన్ తో కనెక్ట్ చేస్తుంది. జాయిస్ మరియు ముర్రే రష్యాలో హాపర్ ను రక్షించేందుకు ప్లాన్ చేస్తారు. ఎపిసోడ్ 6 ద డైవ్ డస్టిన్. స్టీవ్, నాన్సీ మరియు రాబిన్ వెక్నా యొక్క గేట్లను కనుగొంటారు. ఇవి హాకిన్స్ లోని హత్యల స్థలాల వద్ద ఉన్నాయి. స్టీవ్ అప్సైడ్ డౌన్ లోకి డైవ్ చేసి అక్కడ చిక్కుకుంటాడు. 11 తన గతంలో హెన్రీ క్రీల్ ఒక కీలక వ్యక్తి అని తెలుసుకుంటుంది. రష్యాలో హాపర్ మరియు జాయిస్ ఒకరినొకరు కలుస్తారు, కానీ వారు డెమోగార్గన్ నుండి తప్పించుకోవాల్సి ఉంటుంది. ఎపిసోడ్ 7 ది మస్కరే ఎట్ హాకిన్స్. ఈ ఎపిసోడ్ లో 11 గతం గురించి షాకింగ్ రివీల్ అవుతుంది. హెన్రీ క్రీల్ 1 అనే మొదటి టెస్ట్ సబ్జెక్ట్ వెక్నాగా మారినట్లు తెలుస్తుంది. అతను హాకిన్స్ ల్యాబ్ లో జరిగిన ఊచకోతకు కారణం మరియు అప్సైడ్ డౌన్ లోకి బహిష్కరించబడ్డాడు. నాన్సీ అప్సైడ్ డౌన్ లో చిక్కుకుంటుంది మరియు వెక్నా ఆమెకు తన ప్లాన్ ను వెల్లడిస్తాడు. ఈ ఎపిసోడ్ వాల్యూమ్ 1 ని ఒక క్లిప్ హంగర్ తో ముగిస్తుంది. ఎపిసోడ్ 8 పాపా. వాల్యూమ్ 2 మొదలవుతుంది. 11 డాక్టర్ బీనర్ తో కలిసి తన శక్తులను తిరిగి పొందుతుంది, కానీ అతని ఉద్దేశాలపై అనుమానం కలుగుతుంది. హాకిన్స్ లో గ్రూప్ వెక్నాను ఓడించేందుకు ప్లాన్ ఇస్తుంది. అతని గేట్లను ఉపయోగించి అప్సైడ్ డౌన్ లోకి వెళ్తారు. రష్యాలో హాపర్, జాయిస్ మరియు ముర్రే డెమోగార్గన్ ను ఎదుర్కొంటారు
మైక్, విల్ మరియు జొనాథన్ 11 ను కలవడానికి వెళ్తారు. ఎపిసోడ్ 9 ద పిగ్గీ బ్యాక్ చివరి ఎపిసోడ్ సీజన్ యొక్క క్లైమాక్స్. హాకిన్స్ గ్రూప్ వెక్నాను ఓడించేందుకు 3 దశల ప్లాన్ వేస్తుంది. మ్యాక్స్ ను ఎరగా ఉపయోగించడం, అప్సైడ్ డౌన్ లో అతన్ని ఎదుర్కోవడం మరియు 11 తన శక్తులతో రిమోట్ గా సహాయం చేయడం లాంటివి. రష్యా గ్రూప్ డెమోగోర్గన్ ను ఓడిస్తుంది. ఇది వెక్నాపై 11 యొక్క పోరాటానికి సహాయపడుతుంది. అయితే వెక్నా మ్యాక్స్ ను తీవ్రంగా గాయపరుస్తాడు మరియు హాకిన్స్ లో గేట్లు తెరుచుకుంటాయి. 11 మ్యాక్స్ ను రక్షించడానికి తన శక్తులను ఉపయోగిస్తుంది, కానీ మ్యాక్స్ కోమాలోకి వెళ్తుంది. సీజన్ ఒక ఎమోషనల్ మరియు రహస్యమైన నోట్ తో ఎండ్ అవుతుంది. హాకిన్స్ లో అప్సైడ్ డౌన్ లీక్ అవుతుంది మరియు సీజన్ 5 కి స్టేజ్ సెట్ చేస్తుంది. సో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 ఒక భావోద్వేగ రోలర్ కోస్టర్. ఇందులో హారర్, డ్రామా మరియు స్నేహం థీమ్స్ అద్భుతంగా కలిసి ఉంటాయి. వెక్నా ఒక భయానక విలన్ గా, 11 గతం రివీల్ మరియు హాకిన్స్ రహస్యాలు ఈ సీజన్ ను మరుపురానిదిగా చేస్తాయి. ఈ సీజన్ డార్కర్ మరియు ఎక్కువ ఎమోషనల్ మరియు స్కేల్ లో భారీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరియు కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి. సీజన్ 5 వివరణ కోసం ఎదురు చూడండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.